మాకు ఇటీవల మేము ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జగదల్పూర్ ప్రాంతంలో చేసినటువంటి ఒక టూర్ తాలూకు విశేషాలు ఈ వీడియో. ముఖ్యంగా నాకు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి డ్యూటీ దృష్ట్యా నా ఉద్యోగరీత్యా చింతూరు, రంపచోడవరంలోని చింతూరు, కోనవరం ప్రాంతాలనేవి కూడా ఒక ట్రైనింగ్ సంబంధించి నాకు డ్యూటీ పడింది. సో అది అయిపోయిన తర్వాత అప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళందరి ద్వారా వినడం ఏంటంటే జగదల్పూర్ ఏరియాలో వాటర్ ఫాల్ ఇవన్నీ చాలా బాగుంటాయని. సో నేను ఆ ట్రైనింగ్ సందర్భంగా స్టే చేసినటువంటి చింతూరు ప్రాంతానికి ఈ జగదల్పూర్ అంటే వయా సుకుమా జిల్లా చింతూరు కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మనకి చెత్తి అని ఒక జంక్షన్ వస్తుందన్నమాట. అక్కడ ఛత్తీస్గఢ్ ఏరియా మొదలవుద్ది. సో అలా వెళ్తే మనకి అక్కడి నుంచి మనకి సుకుమా జిల్లా ఇవన్నీ దాటుకుంటూ వెళ్తే జగదల్పూర్ 195 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. సో అది అక్కడ ఉంటుందని తెలిసింది. ముఖ్యంగా అందమైన జలపాతాలు, అలరించే అడవి, ప్రకృతితో సహవాసం చేసే విధంగా టూర్ ఉంటుందని చాలామంది చెప్పడంతో నాకు ప్రకృతి అనేది బాగా ఇష్టం కాబట్టి ప్లాన్ చేసుకుని వెళ్ళాము. సో మాతో పాటు మా ప్రిన్సిపాల్ గారి ఫ్యామిలీ కూడా రావడం జరిగింది. సో మొత్తం మేము అందరం కూడా మార్నింగ్ బయలుదేరి వెళ్ళాము జగదల్పూర్. అయితే మేము వెళ్ళిన రూటు అంటే చింతూరు నుంచి వయా సుకుమా జిల్లా మీద వెళ్ళిన రూట్ అయితే ఒక 60 కిలోమీటర్ల మధ్యలో అసలు బాగోలేదు. రోడ్డు అంతా డస్ట్ బాగా విపరీతం, రోడ్లు కూడా బాగోలేదు కాబట్టి బాగా లేట్గా వెళ్ళాల్సి వచ్చింది. ఈవినింగ్ మేము వెళ్ళేసరికి 6:30 అయిపోయింది అనమాట. సో జగదల్పూర్లో అవినాష్ అనేటువంటి ఒక 3 స్టార్ హోటల్ ఉంది. చాలా బాగుంది ఆ హోటల్. మేము ముందుగానే అది బుక్ చేసుకున్నాం. సో 3000 రూపీస్ నుంచి 5000, 7000, 9000 అలా పేస్ ఉన్నాయి. సో రకరకాల రేట్లు ఉన్నాయి. 3000 మినిమం ఉంటుంది. రూమ్స్ సర్వీస్ చాలా బాగుంటుంది. సో ఆ హోటల్లో మేము తీసుకున్నాం అనమాట. రూమ్ తీసుకున్నాము. అక్కడే కిందన మనకి వెజ్ రెస్టారెంట్ ఉంది, పైన నాన్ వెజ్ రెస్టారెంట్ ఉంది, పైన స్విమ్మింగ్ పూల్ ఉంది. మొత్తం మీద మనం ఒక చక్కని టూర్ ప్లాన్ చేసుకుంటే అన్ని రకాల బడ్జెట్లో ఈ హోటల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ హోటల్ ముందుగానే బుక్ చేసుకొని మేము వెళ్ళడం జరిగింది. సో ఆ విధంగా మేము ఆ రోజు ఈవినింగ్కి మేము ప్లాన్ చేసుకుని వెళ్ళేసరికి చక్కగా ఇదే హోటల్ అనమాట. ఈ హోటల్ తాలూకు రిసెప్షన్, బయట ఏరియా వ్యూ అనమాట ఇదంతా. సో ఆ రోజు ఈవినింగ్ మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ హోటల్లో రూమ్ ఇంకా అంటే అప్పటికి మేము 6:37 అయిపోయింది. ఇంకా బయటికి వెళ్ళి మేము యాక్చువల్గా ఏంటంటే మేము అనుకున్న ప్లాన్లో ఏమున్నాయంటే కంజీరా ఘాటీ నేషనల్ పార్కు, కుటుంబ్ కేవ్స్, చిత్రకూట్ వాటర్ ఫాల్స్, దంతేశ్వరి దేవి గుడి, బస్తర్ కోట, ముఖ్యంగా చిత్రకూట్ వాటర్ ఫాల్స్ ఇవి అనుకున్నాం. అది ముందు రోజు ఈవినింగ్ అలా 4-5 కల్లా వెళ్ళిపోతాం కాబట్టి నైట్ మనకి అంటే జగదల్పూర్ ఊరికే ఇంచుమించుగా దంతేశ్వరి గుడి ఒక 3-4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అలాగే దగ్గరలోనే బస్తర్ కోట కూడా ఒక 4-5 కిలోమీటర్లు ఉంటుంది. అలా 2-3 మనకి దగ్గరలో ఉండేవి ఉన్నాయి. అవి నైట్ చూసేద్దాము, మరుసటి రోజు మిగతా ప్లాన్ చేసుకున్నాం. కానీ మేము వెళ్ళేసరికి రోడ్డు బాగోలేదని చెప్పాను కదా, ఆ రోడ్డు బాగోపోవడం వల్ల మేము వెళ్ళేసరికి 7 అయిపోయింది. సో నైట్ మేము ఒక డిన్నర్ ప్రిపేర్ చేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి డిన్నర్ చేసేసి నైట్ అక్కడ స్టే చేసి మార్నింగ్ మేము ప్లాన్ చేసుకున్నాము. అయితే ముఖ్యంగా మనం ఛత్తీస్గఢ్ వెళ్ళడానికి మాత్రం అదే ఎస్పెషల్లీ ఛత్తీస్గఢ్ జగదల్పూర్ వెళ్ళాలంటే మాత్రం 3 రూట్లు ఉన్నాయి. ఒకటి రాజమండ్రి నుంచి రంపచోడవరం మీదుగా వయా చింతూరు వెళ్తే అక్కడ మనకి చెత్తి అని ఛత్తీస్గఢ్ బోర్డర్ వస్తుంది. సో అక్కడి నుంచి మనం ఒక 195 కిలోమీటర్స్ సుకుమా జిల్లా మీద నుంచి వెళ్ళిపోతే జగదల్పూర్ వస్తుంది. కాకపోతే ఈ రూట్లో ఒక 60 కిలోమీటర్లు మాత్రం అస్సలు బాగోలేదు, మట్టి అనమాట. ఆ రూట్ చాలా ఇదిగా ఉంటుంది, ఎక్కువ టైం తీసుకుంటుంది, ట్రావెలింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది. ఇంకోటి సేమ్ రోడ్డు వే ఏంటంటే జగదల్పూర్ నుంచి వయా ఒరిస్సాలోని జైపూర్ మీదుగా మనం పాడేరు వచ్చేసి ఏఎస్ఆర్ జిల్లాలో పాడేరు నుంచి డైరెక్ట్గా పాడేరు ఘాటీ నుంచి లేదా అరకు వచ్చి అలా వైజాగ్ కానీ పాడేరు నుంచి ఇలా అనకాపల్లి నేషనల్ హైవే కానీ వచ్చేయచ్చు. సో ఇంచుమించు మనకు 20-30 ఒక 40 కిలోమీటర్ వరకు పెరగచ్చు. కాకపోతే అదంతా కూడా నేషనల్ హైవేనే కాబట్టి ఆ రూట్ అంతా కూడా చాలా బాగుంటుంది. సో అదొకటి. ఇంకొకటి మూడో రూట్ ఏంటంటే ట్రైన్ రూట్ అంటే వైజాగ్ నుంచి మనకి మార్నింగ్ 6 గంటలకు అరకు వెళ్ళడానికి వెళ్ళేటువంటి కిరణ్ పాసెంజర్ ఉంది. సో ఈ పాసెంజర్ ఎక్కిన మనం ఈవినింగ్ కల్లా జగదల్పూర్ వెళ్ళిపోతాం. మ్యాక్సిమం నాకైతే ఇదే బెస్ట్ ఏమో అనిపించింది. ఈ రోడ్ల కంటే చక్కగా మార్నింగ్ ఎక్కేస్తే ఈవినింగ్ కల్లా దిగుతాము, కానీ ఒక రోజు వేస్ట్ అవుతుంది, కానీ బెస్ట్ ప్రయాణం అయితే నాకు అదే బెటర్ అనిపించింది. సో ఎనీవో ఫ్యామిలీతో మనం వెళ్తే అలా ప్లాన్ చేసుకుంటాము. నైట్ మేము స్టే ఉండి మరుసటి రోజు ఒక రోజు తర్వాత రోజు మధ్యాహ్నం బయలుదేరి అంటే మొత్తం 3 డేస్ ప్లాన్ చేసుకుంటే వైజాగ్ నుంచి జగదల్పూర్ ట్రిప్ చాలా బాగుంటుంది. సో అందులో భాగంగా మేము నైట్ వెళ్ళిపోయాము. నైట్ ఇందాకే అన్నాను ఇంకా బయటికి వెళ్ళడానికి మాకు అవకాశం లేదు. అందువల్ల నైట్ డిన్నర్ చేసేసి పైన టెర్రస్లో అయితే మనకి ఆ హోటల్ మేము దిగిన అవినాష్ హోటల్లో అయితే పైన మనకి 5 స్టార్లో స్విమ్మింగ్ పూల్ ఉంది. చక్కగా పక్కనే ఒక చిన్న పార్టీ టైప్లో ఉందన్నమాట. అక్కడంతా చక్కగా స్విమ్మింగ్ పూల్, ఆ సాంగ్స్ వింటూ కాసేపు అక్కడే కూర్చొని ఎంజాయ్ చేసేసి ఇంకా నైట్ పడుకోవడానికి మేము ప్లాన్ చేసుకున్నాము. నెక్స్ట్ మార్నింగ్ నుంచి ఎలా వెళ్దామని ప్లాన్. సో నెక్స్ట్ డే మార్నింగ్ అంటే మేము ఎలా ప్లాన్ చేసుకున్నామంటే
అక్కడ నుండి ఖచ్చితంగా మాకు ఒక 3 కిలోమీటర్ల దూరంలో దంతేశ్వరి దేవి గుడి ఉంది. అంటే ఇక్కడ అష్టాదశ పీఠాలు 52 అమ్మవారి పీఠాల్లో ఇదొక పీఠం అనమాట. కాకపోతే ఎస్పెషల్లీ ఈ గుడి నాకు తెలిసి మూల విరాట్ అయితే దంతేవాడ జిల్లాలో ఉంది. అది ఇక్కడికి ఇంచుమించు 30 కిలోమీటర్ 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. సో బట్ ఇక్కడ ఈ ఊర్లో జగదలపూర్లోనే అమ్మవారి గుడి ఉంది. ఆ గుడికి మేము ఉదయాన్నే ప్లాన్ చేసుకున్నాం. తెల్లవారు చాలా మంచు అనమాట. చలికాలం మేము వెళ్ళింది డిసెంబర్ నెల కాబట్టి బాగా మంచు విపరీతంగా, పైకి వెళ్ళడానికి భయం వేసింది. కానీ మనం టూర్కి వెళ్ళినప్పుడు ఇలాంటి విషయాల్లో డేట్ చేయకపోతే మనం వెళ్ళిన టూర్ని ఎంజాయ్ చేయలేం కదా. నేనైతే అందుకే అంత చలిలో కూడా స్విమ్మింగ్ పూల్లో దిగి కాసేపు అసలు నాకైతే మంచు గడ్డగట్టినట్టు అయిపోయింది అనమాట. అయినా తప్పనిసరి పరిస్థితులు మనం వెళ్ళిన టూర్ నాకు ఎంజాయ్ చేయడం బాగా ఇష్టం కాబట్టి ఖచ్చితంగా ఏముంది ఇంటి దగ్గర కావాలంటే మళ్ళీ ఒకరోజు రెస్ట్ తీసుకుంటాం, అంతేగాని వెళ్ళిన టూర్ మళ్ళీ రాదు కాబట్టి ఖచ్చితంగా కొంచెం రిస్కీ పాయింట్స్ ఉన్నప్పటికీ కూడా మన సేఫ్టీ మెజర్మెంట్ తీసుకుంటూ జాగ్రత్తగా టూర్ని ఎంజాయ్ చేయాలి తప్ప బద్దకించకూడదని నా యొక్క మోటివ్. సో ఆ విధంగానే అక్కడ స్విమ్మింగ్ పూల్లో మార్నింగ్ కాసేపు ఎంజాయ్ చేసాం. మంచు టైము అదంతా చూసుకొని మార్నింగ్ 7 కల్లా మేము రెడీ అయిపోయి 7:30 కల్లా అక్కడ మార్నింగ్ మనకి 6 కల్లా అక్కడ దంతేశ్వరి దేవి గుడి ఓపెన్ చేస్తారన్నారు. సో అక్కడ నుంచి కరెక్ట్గా ఒక 3 కిలోమీటర్స్ మాత్రమే మేము ఉన్న హోటల్ నుంచి. అక్కడి నుంచి దంతేశ్వరి దేవి గుడికి బయలుదేరి వెళ్దామని మా ప్లాన్ చేసుకున్నాం. సో అవి చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఏమేమి ప్లాన్ చేసుకుందాం అనుకున్నాము. ముఖ్యంగా అయితే చిత్రకూట వాటర్ ఫాల్ మీద నాకు చాలా ఇష్టం ఉంది. అక్కడికి వెళ్ళి ఆ వాటర్ ఫాల్ చూడాలని చాలా ఎగ్జైట్గా నేను ఉన్నాను అనమాట. ఎనీహో ఏదైనప్పటికీ కూడా మొత్తం మీద జగదల్పూర్ ప్లాన్ చేసుకునే వాళ్ళందరూ కూడా ఒక మంచి అటవీ ప్రాంతంలో మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. కాబట్టి మీరు చక్కగా వైజాగ్ నుంచి ప్లాన్ చేసుకునే వాళ్ళైతే మీరు ట్రావెలింగ్ రోజుని బస్సు అయితే బస్సు, ట్రైన్ అయితే ట్రైన్, ఏదో రకంగా ప్లాన్ చేసుకోండి. అది ప్లాన్ చేసుకున్న తర్వాత అక్కడ మాత్రం మీరు 1 డే 1.5 డే ఉండాలి. అంటే 2 డేస్ అయితే ఇంకా బెస్ట్ ప్లాను. సో మొత్తం అలా ప్లాన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఏదైనప్పటికీ కూడా ఫస్ట్ డే మాకు ట్రావెలింగ్తో సరిపోగానే మరుసటి రోజు చెప్పాను మార్నింగ్ అంతా చూసుకొని మార్నింగ్ 7 కల్లా మేము దంతేశ్వరి దేవి గుడి, ఇది దంతేశ్వరి దేవి గుడి అనమాట. సో మేమున్న అవినాష్ హోటల్కి 3 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. అంటే మార్కెట్ ఉంటుంది, పెద్ద మార్కెట్. ఆ మార్కెట్ ఏరియాలో దంతేశ్వరి గుడి ఉంటుంది. ఈ గుడి పక్కనే మనకి బస్తర్ ప్యాలెస్ కూడా ఉంటుంది. కాకపోతే బస్తర్ ప్యాలెస్ చూడాలంటే మాత్రం మార్నింగ్ 11 to ఈవినింగ్ 4 అంతే. ఆ మధ్యలోనే మనకి అది అవైలబిలిటీ ఉంటుంది. కాబట్టి మేము ఇంకా కోట ఈ 2 కలిపి చూసుకుందాం అనుకున్నాము, కానీ మా టైం సెట్ అవ్వలేదు. సో మార్నింగ్ 7 కల్లా వెళ్ళి గుడి దగ్గర దర్శనము అవన్నీ చేసుకోవడానికి ప్లాన్ చేసుకున్నాము. మేము అక్కడి నుంచి 10 minutes 15 minutesలో వెళ్ళిపోయాము. మార్నింగ్ తెల్లవారుజామున కాబట్టి పెద్దగా ట్రాఫిక్ కూడా లేదు. ట్రాఫిక్ కూడా లేకపోవడంతో ఇక్కడ దంతేశ్వరి గుడి దగ్గర నేను ఈ వీడియోలో అంటే అన్ని ఫొటోస్ అనేవి కాకుండా కొన్ని వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి. బట్ మొత్తం టూర్ ప్లాన్ అంతా మీకు అర్థం అవ్వడం కోసం కొన్ని ఫొటోస్ పెట్టాను. నెక్స్ట్ కొన్ని చాలా వరకు వాటర్ ఫాల్ ఇవన్నీ కూడా వీడియోస్ కూడా మనకి ముందు రాబోతున్నాయి ఈ వీడియోలో. ఓకే, తర్వాత ఏంటంటే ఇక్కడ దంతేశ్వరి గుడి అనేది చాలా ఫేమస్ అంటే మన యాక్చువల్గా ఏంటంటే దంతేశ్వరి అమ్మవారికి కొన్ని చారిత్రక ఇతిహాసాల ప్రకారం సత్యయుగంలో దక్షిణ యొక్క యజ్ఞం దగ్గర సతీదేవి తన భర్తకు అవమానం జరిగిందని బాధపడుతుంది. దక్షయజ్ఞం మన కథ తెలుసు. సో అలా బాధపడినప్పుడు యజ్ఞగుండంలోకి ఆమె ప్రవేశిస్తుంది. కాబట్టి ఆవిడ యజ్ఞగుండంలో ప్రవేశించిన దానికి శివుడు ఆ యొక్క సతీదేవి దేహంతో శివతాండవం చేస్తుంటాడు కోపంతో. సో అటువంటి శివతాండవం చేసినప్పుడు సతీదేవి యొక్క దంతాలు అందులో భాగంగా ఆమె యొక్క భాగాలు కొన్ని చోట్ల పడిపోయినాయని చెప్తారు. అందులో భాగంగా ఆమె యొక్క దంతాలు పడిన ప్రాంతం కనుక దీన్ని దంతేవాడ అని ఆ ఊరు పేరు దంతేవాడ అని వచ్చింది. అలాగే అమ్మవారికి కూడా దంతేశ్వరి దేవి అని పేరు వచ్చిందంటారు. ఇది భారతదేశంలో ఉన్న 52 పీఠాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. అలాగే ఇంచుమించుగా ఈ దేవాలయం 14వ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలోని చాళుక్య రాజులు నిర్మించారని కూడా మనకి చెప్పడం జరిగింది. అయితే యాక్చువల్గా ఏంటంటే అసలు రియల్గా అష్టాదశ శక్తిపీఠం ఏంటంటే దంతేశ్వరి గుడి అసలు మూలపీఠం మాత్రం తర్వాత మాకు తెలిసింది ఏంటంటే దంతేవాడ అనే గ్రామంలో ఉంది. అది జగదల్పూర్కి సుమారు 70 నుంచి 80 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది జగదల్పూర్ ఊరిలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క దేవాలయం అనమాట. సో ఈ విధంగా దంతేశ్వరి దేవి గుడి అంటే అక్కడ ఉన్నటువంటి ప్రొవిజన్స్ ప్రకారం మేము దంతేవాడ వరకు వెళ్ళలేదు, కానీ జగదల్పూర్లోనే మేము అమ్మవారి గుడి ఉంది కాబట్టి అమ్మవారి గుడి మేము దర్శనం చేసుకొని అక్కడి నుంచి పక్కనే ఉన్న ఈ యాక్చువల్గా ఈ ముందు ఉన్నటువంటి కోట భాగంలో కనిపిస్తున్నటువంటి అంటే మనకి కోట ద్వారంలో కనిపిస్తున్న ప్రాంతం ఖచ్చితంగా లోపల ఉన్నటువంటి బస్తర్ కోట సంబంధించినటువంటి ద్వారం అనమాట. పక్కన అమ్మవారి గుడి. సో ఆ ప్రతి రాజులు కూడా కొంతమంది అమ్మవారిని వాళ్ళు కొలుస్తూ ఉంటారు. కాబట్టి అలా కొలిచేటువంటి అమ్మవారి రూపంలో ఉన్నటువంటి
సో బస్తర్ రాజులకు సంబంధించినటువంటి కోటగా మనం ఫస్ట్ ఆ బ్యాక్ సైడ్ ఉంది. ఇది కూడా కాకతీయుల కాలంలో ఇక్కడ కాకతీయ రాజులకు సంబంధించినటువంటి కోటగాని అక్కడ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ నుండి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఆ కోటని కట్టుకున్నారని చెప్పడం జరిగింది. మొత్తం మీద ఈ అమ్మవారి గుడి తాలూకా ప్రాంగణం కానివ్వండి, అవన్నీ చాలా బాగున్నాయి. అంటే కలర్ఫుల్గా ఉన్నాయి. ముఖ్యంగా అంటే చూడండి, ఎల్లో కలరు, అలాగే ఆ సింహాల బొమ్మలు రెడ్ కలరు, అలాగే అమ్మవారి గుళ్ళు, అంటే గుళ్ళో మాత్రం ఫోటోలు తీయనివ్వలేదు. ఆ గుళ్ళో ఫోటోలు అయితే తీయలేదు. మంచి ఒక అందమైనటువంటి కళ అయినటువంటి అమ్మవారు విగ్రహం లోపల మేము చూడడం జరిగింది. ముఖ్యంగా పక్కన అయితే సరస్వతీదేవి అమ్మవారి గుడిలోనే సరస్వతీదేవి అమ్మవారి గుడి కూడా లోపలే ఉంది. సో ఆ సరస్వతీదేవి గుడి కూడా మేము ఆ రోజు దర్శనం కూడా చేసుకున్నాము. మొత్తం మీద జగదల్పూర్ ట్రిప్లో, అంటే మీరు జగదల్పూర్ వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఇంచుమించు ఒక 10 ప్రాంతాలు అంటారు, కానీ 10 ప్రాంతాలు 9 ప్రాంతాల కంటే ఎస్పెషల్లీ బాగున్నవి. అంటే కొన్ని ప్రాంతాలు పేర్లో ఉన్నప్పుడు కూడా వాటికి అంత చూడదగినంతగా ఏమి ఉండలేదు. సో నేను బాగా సెలెక్టెడ్ ఫిల్టర్ చేసుకున్నవి ఏంటంటే కంజీరా ఘాటీ నేషనల్ పార్క్ ఒకటి, 2 ఏమిటంటే కుటుంసర్ కేవ్స్ అని ఉంటాయి. ఈ కుటుంసర్ కేవ్స్ అనేవి కంజీరా ఘాటీ నేషనల్ పార్క్లోనే ఉంటాయి. ఇవి 2 ఎక్కడ ఉంటాయంటే, మనం చింతూరు మీదుగా కనుక జగదల్పూర్కి వెళ్తూ ఉంటే, జగదల్పూర్ రావడానికి ముందే 25 కిలోమీటర్ల ముందే తగులుతాయి చింతూరు రూట్లో వెళ్తే కనుక. సో ముందు రోజు కనుక మనం మధ్యాహ్నం లంచ్ టైం కనుక మనం ముందు ఉదయాన్నే బయలుదేరిపోయి వెళ్తే, మనం జగదల్పూర్కి ఒక 20-30 కిలోమీటర్ల దూరంలో మధ్యాహ్నం 1 గంట 2 గంటల కనుక వెళ్ళిపోతే చక్కగా మధ్యలోనే మనం ముందుగానే ఈ కంజీరా ఘాటీ నేషనల్ పార్కు కుటుంబం చూసుకొని జగదల్పూర్లోకి వెళ్ళొచ్చు. ఇది ఇక్కడ నేను ఆల్రెడీ మీకు చెప్తున్నాను. ఇక్కడ సరస్వతి అమ్మవారి గుడి అనమాట. ఇక్కడ ఈ దంతేశ్వరి గుడిలో భాగంగానే ఈ అమ్మవారి గుడి కూడా ఉంది. ఇక్కడ ఫోటో తీసుకొని ఇచ్చారు. సో అమ్మవారు సరస్వతి అమ్మవారి యొక్క ఆ విద్యా కటాక్షం మనందరికీ ఉండాలి కాబట్టి అక్కడ ఫోటో తీసి నేను రావడం జరిగింది. సో అమ్మవారి కటాక్షం మనందరికీ వచ్చి అందరికీ మంచి చదువు మంచి విజ్ఞానం మనందరం పొందాలని కోరుకుంటున్నాను. సో ఆ విధంగానే నెక్స్ట్ ఇందాక నేను అన్నట్టు ఈ 2 పార్కులు ఒక దగ్గర ఉంటాయి. నెక్స్ట్ అంటే ఎస్పెషల్లీ చిత్రకూట్ వాటర్ ఫాల్స్, అది మనం ఇప్పుడు రాబోయే ఈ నెక్స్ట్ ఇంకొక 2-3 నిమిషాల్లో మనం మంచి వీడియోల రూపంలో చూడబోతున్నాము. చిత్రకూట్ వాటర్ ఫాల్స్, అలా ముఖ్యంగా ఇక్కడ దంతేశ్వరి గుడి ఆల్రెడీ చెప్పాను. ఇందులోనే బస్తర్ కోట కూడా ఇందులో పార్ట్ కింద ఉంది. ఇవి మ్యాక్సిమం జగదల్పూర్ విషయంలో అయితే ఇవి 5 ప్రాంతాలు. ఇవి కాకుండా ఇంకా 1-2 మన వాటర్ ఫాల్స్ ఉన్నాయి, కానీ అవి ముందుగా కనుక్కొని వెళ్ళాలి. ఎందుకంటే ఆ 2-3 వాటర్ ఫాల్స్లో మేము వెళ్ళినప్పుడైతే పెద్దగా లేదని వాళ్ళు చెప్పడంతో మేము వెళ్ళడం మానేసాం. ముఖ్యంగా ఏంటంటే చిత్రకూట్ వాటర్ ఫాల్ చాలా పెద్దది, కానీ అందులోనే ఇంచుమించు పావు భాగం మాత్రమే వాటర్ ఉంది. అంటే మన ఫ్లో పైనుంచి పడుతున్నటువంటి వాటర్ ఫ్లో. సో కాబట్టి వెంటనే మేము ఇంకా ఇక్కడ నుంచి డైరెక్ట్గా మేము బయలుదేరి, ఇదిగోండి చిత్రకూట్ వాటర్ ఫాల్. మేము పైనుంచి కెమెరా తీసినప్పుడు ఇంద్రధనుస్సు కూడా మా కెమెరాలో పైనుంచి నేను ఇంద్రధనుస్సు తీశాను. అంటే కింద నుంచి జనరల్గా ఇంద్రధనుస్సు చూస్తాము, మనం పైనుంచి చూస్తాం. సో నేను చిత్రకూట్ వెళ్ళగానే ఫస్ట్ తీసిన వీడియో ఇది. ఎందుకంటే మనకు ఒక కొత్త పాయింట్ నుంచి చూసినప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. సార్ మా సార్ వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ పైనుంచి మేము చిత్రకూట్ వాటర్ ఫాల్ ఫస్ట్ వెళ్ళగానే ఎంట్రన్స్లో అనమాట. ఇది ఇంచుమించుగా 100 అడుగులు ఎత్తు ఉంటుంది. చిత్రకూట్ వాటర్ ఫాల్ మనకి 100 అడుగులు ఎత్తున ఉండేటువంటి జలపాతం అనమాట. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఋతువును బట్టి రంగులు మారుతుందంట. అంటే ఒక్కొక్క ఋతువులో పూర్తిగా ఎర్రమట్టిని కొట్టుకొని వస్తుంది నీళ్ళల్లో. అంటే వర్షాలు బాగా పడినప్పుడు అప్పుడు ఒక రకమైన కలర్లో ఉంటుంది. చలికాలం మంచు అంతా వచ్చినప్పుడు ఒక రకమైన అలా ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క రంగును మార్చుకుంటూ ఉంటుంది. ఇది జగదల్పూర్ టౌన్కి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే మీరు ఇంచుమించుగా ఒక ½ అవర్లో జగదల్పూర్ నుంచి వెళ్ళిపోతారు. ఇక్కడ ఇంచుమించుగా ఎత్తు అయితే 100 అడుగులు ఉంటుంది, కానీ వెడల్పు అయితే 1000 అడుగులు వెడల్పు ఉంటుంది. అసలు ఒక రకంగా చెప్పాలంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు మా వెనకాల కనిపిస్తుంది, అక్కడ మాత్రమే ఫ్లో ఉంది. అంటే ఇది మొత్తం వెడల్పులో నాకు తెలిసి ఒక 20% అంతే, 20 నుంచి 25%, అంటే 1/4 వంతు, ఒక పావు భాగం మాత్రమే ఫ్లో ఉంది. ఆ పైనుంచి జలధార పడుతుంది. మిగతా 75% ఖాళీయే. అక్కడక్కడ కొంచెం ఉంది తప్ప పెద్దగా లేదు. అంటే మొత్తం కనుక మంచి వర్షాలు అప్పుడు మొత్తం అంతా కూడా 1000 అడుగుల వెడల్పులో కూడా వాటర్ వస్తున్నప్పుడు చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. అలాగే ముఖ్యంగా దీని పక్కనే ఇప్పుడు మేము నించున్నాము. దీని పక్కనే మనకి రిసార్ట్స్ కూడా ఉన్నాయి, మంచి హోటల్స్ ఉన్నాయి, రిసార్ట్స్ ఉన్నాయి, రూమ్లు కూడా తీసుకొని ఉండొచ్చు. నైట్ టైము ఆ పక్కన పెద్ద స్తంభాలు ఉన్నాయి, వాటికి లైట్స్ ఉన్నాయి. సో నైట్ టైము ప్రతి నైట్ కూడా దీని మీద లైట్ షో ఉంటుందంట. వాటర్ ఫ్లో, ఆ లైట్ షోలు, ఆ వాటర్ ఫ్లో చూసి ఒక అద్భుతమైనటువంటి నైట్ ఎఫెక్ట్ అన్నారు. ఇదిగోండి ఇది మొత్తం చూసారా, మొత్తం అంతట్లో కూడా ఏముంది, ఇంచుమించు ఒక పావు భాగం మాత్రమే ఫ్లో ఉంది. సో అక్కడ మనం బోట్ ఎక్కచ్చు. బోట్ అంటే మనుషుల్ని బట్టి ఉంటుంది. సో మేము 5 ఎక్కే బోట్ తీసుకున్నాం. 5 ఎక్కే బోట్ అంటే
మనిషికి 300 రూపాయలు తీసుకున్నాడు. అంటే మామూలు మంచి బోటు కొత్త బోటు మేము సెలెక్ట్ చేసుకున్నాం అంటే 400 అన్నాడు మనిషికి. సో 300 నుంచి 400 రూపాయల వరకు మనిషికి పెట్టుకోవచ్చు. ఈ బోట్లో లైఫ్ జాకెట్స్ ఇస్తారు. ఆ లైఫ్ జాకెట్స్ వేసుకొని మనల్ని చక్కగా, ఇది మాత్రం చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అనమాట. అసలు నీళ్ళలో వెళ్తుంటే భయం కూడా వేస్తుంది. ఆనందం భయము అన్నీ కలగలిపిన నవరసాలు అంటారు కదా, అటువంటి ఫీలింగ్ ఇది. ఎందుకంటే ఈ బోటు మాన్యువల్ బోటే, మిషన్ బోటు కాదు, హై బోటు కూడా కాదు, మామూలు జనరల్గా ఉండేటువంటి బోటు. జనరల్గా చెప్పాలంటే ఇలాంటి చోట పెద్ద బోటు, మన మిషన్ బోటు లాంటివి పెట్టి కొంచెం ఇంకా బాగుండేలా చేస్తే బెటరు. ఎందుకంటే కొంతవరకు భయంగానే ఉంటుంది. నీరు అక్కడ వాటర్ ఏమో పైనుంచి పడుతూ ఉంటుంది, చాలా భయంగా ఉంటుంది. ఆ నీరు దగ్గరికి వెళ్ళే కొద్దీ ఒక రకమైనటువంటి ప్రెజర్ ఎక్కువ అవుద్ది కొంచెం సార్. అది మామూలు వాటర్ ఫాల్, ఇంకా ముందు పెద్ద వాటర్ ఫాల్ ఉంది. ఇతను ఏం చేస్తాడంటే ఈ పడవని అలాగా ఆ వాటర్ ఫాల్ దగ్గర తీసుకెళ్ళి అక్కడి నుంచి అలాగ ఆ అంచు మీరు చూస్తారు, ఆ అంచుల నుంచి మెయిన్ ఫ్లో దగ్గర నుంచి తిప్పుతాడు. సో అప్పుడు ఆ వాటర్ పైనుంచి పడుతున్నప్పుడు, నీళ్ళలో పడినప్పుడు ఆ ఫ్లోకి, ఆ వాటర్ ప్రెషర్కి ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది మనకి. అది భయమే కావచ్చు, ఆనందమే కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఏదైనా సరే అది ఎక్స్పీరియన్స్లోనే అద్భుతం. జస్ట్ మనకి లైఫ్ జాకెట్స్ ఉంటాయి. అయితే మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే లైఫ్ జాకెట్స్ వల్ల మనం ఇంచుమించుగా, అంటే మేము ఆపద మీద ట్రైనింగ్లు ఇచ్చాము, అప్పుడు మాకు కొంత నాలెడ్జ్ కూడా వచ్చింది. లైఫ్ జాకెట్ కరెక్ట్గా మనం ఫిక్స్ చేసుకుని ఉంటే ఒక లైఫ్ జాకెట్ మనల్ని నీళ్ళల్లో మునిగిపోకుండా 72 గంటల పాటు కాపాడుతుంది అన్నమాట. అటువంటి అవకాశం మనకు లైఫ్ జాకెట్ ఉంటుంది. సో కాకపోతే మనకు ఉండాల్సిన ప్రధానమైనటువంటి యాటిట్యూడ్ ఏంటంటే భయం. ఆ భయాన్ని తగ్గించుకొని ఆల్రెడీ మనకి లైఫ్ జాకెట్ ఉంది కాబట్టి, ప్లస్ మనం కూడా కొంచెం ధైర్యంగా ఉంటే, ఇప్పుడు మనం ఏమన్నా పక్కన రాళ్ళు ఉన్నాయి, సో ఫ్లో ఉంది, అంత భయపడడం అనేది చాలా చాలా కీలకమైనటువంటి పాయింట్ ఇక్కడ. ఎందుకంటే భయపడుతూ ఆ నీళ్ళు వచ్చేసరికి టెన్షన్ పడితే మాత్రం కొంచెం బోటు సింపుల్ బోట్ అనమాట, పెద్ద బోట్ కాదు, హెవీ బోట్ కాదు కదా. కాబట్టి జాగ్రత్తగా కొంచెం ధైర్యం చేసి వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళొచ్చు, ముసలి వాళ్ళకంటే పిల్లలు వెళ్ళచ్చు. మన పక్క నుంచి తీసుకెళ్తారు. ఇది మాత్రం చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అనమాట. మన పక్క నుంచి వాటర్ పడుతూ ఉంటుంది పైనుంచి. అసలు ఈ ఫీలింగ్స్కి మనం వెళ్ళిన వాళ్ళే చెప్పగలం, అంత హ్యాపీనెస్ ఉంటుంది. సో ఇది మనకి ఇప్పుడు మెయిన్ అనమాట. ఇప్పుడు మనం వెళ్ళింది మామూలు వాటర్ ఫాల్, వాటర్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ చూసారా మనకి చాలా పెద్ద వాటర్ ఫాల్, అదిగోండి పెద్ద వాటర్ ఫాల్, అక్కడికి వెళ్తాం. సో ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళి ఆ వాటర్ ఫాల్ ఆ ఫాగ్లోంచి అలా తిరుగుతాం అనమాట. సో అది చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అనమాట. ఈ ఎక్స్పీరియన్స్ కోసమే మన చిత్రకూట వాటర్ ఫాల్కి ఖచ్చితంగా వెళ్ళాలి. మా వాళ్ళు చెప్తున్నారు, బాబా అంత దగ్గరికి వెళ్ళొద్దు, కొంచెం సైడ్ నుంచి తిప్పేసేయని. సో అతను జనరల్గా అయితే అక్కడి నుంచి అలా రౌండ్ చేస్తాడు. బట్ మా వాళ్ళు కొంచెం వాటర్ ఎక్కువ పడిపోతుంది, ఫ్లో ఎక్కువ ఉంది, చాలా డౌన్కే ఉన్నాము, వాటర్ కూడా చాలా దగ్గరగా ఉన్నాము మనం. సో ఇవన్నీ ఉండడంతో సరే మా వాళ్ళు కూడా చెప్పడంతో ఆ అబ్బాయి పూర్తిగా దగ్గరికి వెళ్తున్నప్పుడు మరీ దగ్గరికి కాకుండా ముందుగానే దాన్ని టర్న్ చేశాడు. సో ఇప్పుడు అది మనకి ఇది మాత్రం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే ఇప్పుడు ఇది పావు భాగమే. సో మొత్తం నా ఇమేజ్, నా విజన్లో నేను ఊహించింది ఆ మొత్తం కనుక వాటర్ వచ్చిన పరిస్థితిలో మనం ఇలా వెళ్తూ ఉంటే అసలు అద్భుతమైన వండర్ అనమాట. అంటే మంచి వర్షాకాలంలో అలాంటి పరిస్థితులు ఉంటాయి, మనం అప్పుడు అంత టార్గెటబుల్గా మనం వెళ్ళలేమేమో, వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చి మంచి ఫ్లో ఉన్నప్పుడు మనం వెళ్తే మాత్రం. కానీ ఇక్కడ వరకు మనం రాము. అప్పుడు అంత ఫ్లో వచ్చినప్పుడైతే కింద వరకు నాకు తెలిసి బోటు యాక్సెప్ట్ చేయరు. ఆ పైనుంచి మనం చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే బాగా దగ్గరికి వచ్చాం, అంటే ఇంత నేను అన్నట్టు బాగా దగ్గరికి కూడా రాలా, ముందుగానే మేము టర్నింగ్ కొట్టించేసాం. యాక్చువల్గా అయితే ఇంకా ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వరకు వెళ్ళాలి. అక్కడికి వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందో, బాగా ముందుగానే మేము టర్న్ కొట్టాం. అప్పటికే మేము ఆ నీళ్ళతో పూర్తి తడిసిపోయాం, ఆ నీటి తుంపర్ల కాటికి పూర్తి తడిసిపోయాం. ఇది ఒక ఫోటో వ్యూ అనమాట. అంటే మనకి ఆ వాటర్ ఫాల్కి స్ట్రైట్లో ఒక మంచి రాయి ఉంది, ఆ రాయి అది ఉంటే అక్కడి నుంచి బాగా ఫోటో వస్తుంది అనుకుంటే వెంటనే అక్కడి నుంచి ఫోటో తీసాం. సో మొత్తం మీద చిత్రకూట్ వాటర్ ఫాల్ విజిటింగ్ అనేది చాలా గొప్ప ఎక్స్పీరియన్స్. మొత్తం జగదలపూర్ మొత్తం ట్రిప్లో చిత్రకూట్ వాటర్ ఫాల్ హైలైట్ అనమాట. సో ఇక్కడ చక్కగా ప్లాన్ చేసుకొని పిల్లలతో సెక్యూర్డ్గా జాగ్రత్తగా వెళ్ళి, జాగ్రత్తగా సేఫ్గా వెళ్ళి, జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని, ఇంకా మనం ఉండగలిగితే అక్కడ రూమ్స్ తీసుకుని ఉంటే చక్కగా రిసార్ట్స్ ఉన్నాయి. వాటర్ ఫాల్కి ఎదురుగా మనకి ఆ వ్యూ ఉండేటట్టు, వాటర్ ఫాల్ వ్యూ ఉండేటట్టు కనుక రూమ్స్ తీసుకుంటే, మామూలు రూమ్స్ మీద వ్యూ ఉండేటువంటి రూమ్స్కి అయితే ఒక 500 రూపీస్ ఎక్స్ట్రా ఉంది. మేబీ 2500 అలా ఉన్నాయి రేంజ్లో, 2500 3000 వరకు రేంజ్లో ఉన్నాయి. ఆ రూమ్లు కనుక ముందు తీసుకుంటే చక్కగా మనం ఒక మధ్యాహ్నం వాటర్ ఫాల్కి వెళ్ళి మధ్యాహ్నం నుంచి వాటర్ ఫాల్ కింద లొకేషన్ అంతా చూసుకొని చక్కగా ఆ రూమ్స్లో నైట్ ఎఫెక్ట్లో కూడా కాసేపు మనం ఎంజాయ్ చేయగలిగితే చక్కగా ఒక హాఫ్ డే మనం పూర్తిగా ఇక్కడ పెట్టుకోవచ్చు. అంటే మాకు టైం తక్కువ ఉండడం మీద మేము ఎప్పటికప్పుడు అవర్స్లో మేము ప్లాన్ చేసుకున్నాం. సో ఆ విధంగా చిత్రకూట్ వాటర్ ఫాల్ అనేవి ఒక అద్భుతమైనటువంటి
ప్రకృతి సంపద మనకి ఋతువుకి ఈ యొక్క వాటర్ ఫాల్ రంగులు మారుస్తుంటుంది. అది దీంట్లో ఉండేటువంటి ఒక గొప్ప విశేషం అనమాట. సో అటువంటి విశేషమైన వాటర్ ఫాల్ జగదలపూర్లో మేము ఆ రోజు ఫస్ట్ అంటే మా టూర్లో ఒక హైలైట్గా దాన్ని చూడడం జరిగింది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. నేనే కాదు, మేమందరం కూడా, మా సార్ వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, మాతో వచ్చినటువంటి వారు అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. కాసేపు అక్కడ మేము ఎక్కువసేపు ఉండలేదు, ఒక 40 నిమిషాల నుంచి ఒక 1 అవర్ కేటాయించాం అంతే. మొత్తం ఆ బోట్ షికారు కానివ్వండి, అక్కడ తిరగడం కానివ్వండి, ఆ తర్వాత మన మెట్లు ఉంటాయి, పైనుంచి మాత్రం మెట్లు దిగాలి. అంటే మనం చూపించాము, ఫస్ట్ ఫోటో మీకు చూపించడం జరిగింది. అక్కడి నుంచి ఈ వాటర్ ఫాల్ డౌన్కి ఉంటుంది అనమాట. సో అక్కడ మెట్లు దిగి రావాలి. అది ఇంచుమించుగా ఒక 1000 మెట్లు ఉంటాయి, అవి దిగాలిట్టు చూసాను. అక్కడ పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సో అక్కడి నుంచి మళ్ళీ మేము టౌన్లోకి వచ్చేసాము. జగదలపూర్ టౌన్లోనే మేమున్న అంటే టౌన్లోనే ఇది ఆర్కియాలజీ సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క మ్యూజియం అనమాట. అంటే బస్తర్ యాక్చువల్గా మన ఛత్తీస్గఢ్లో బస్తర్ అనేది పెద్ద జిల్లా. సో బస్తర్ ప్రాంతానికి సంబంధించినటువంటి కొండ ప్రాంతం, బస్తర్ ప్రాంతానికి చెందినటువంటి గిరిజనుల యొక్క సంస్కృతి చాలా ప్రత్యేకమైన సంస్కృతి, చాలా అద్భుతమైన సంస్కృతి. వాళ్ళ యొక్క ఆభరణాల తయారీ కానివ్వండి, వాళ్ళ యొక్క కళలు కానివ్వండి, చాలా ప్రత్యేకత కలిగి ఉంటాయి. వాళ్ళ యొక్క నిర్మాణాలు కానివ్వండి, చాలా ప్రత్యేకత కలిగి ఉంటాయి. అవి ఇక్కడ యాక్చువల్గా మేము మామూలు మ్యూజియం అన్నట్టుగానే వెళ్ళాం, కానీ అక్కడ ఆ మ్యూజియాన్ని చూసినప్పుడు నాకైతే అంటే ఒక రోజంతా అక్కడ ఉండి చూడాల్సినవన్నీ చాలా. వాళ్ళ యొక్క ఆభరణాలు, వాళ్ళు వాడించేటువంటి వాయిద్యాలు, టెర్రకొట్ట మట్టితో కట్టినవి, చాలా చాలా హిస్టారికల్గా వాళ్ళకి ఉన్నటువంటి చాలా చారిత్రక సంపద అదంతా కూడా దీని మీద బ్రిటిష్ వారి కాలం నుండి చాలామంది దీని మీద పరిశోధన చేశారు. అవన్నీ కూడా జాగ్రత్త చేశారు. వాళ్ళ ఆభరణాలు అయితే చాలా అద్భుతమైన ఆర్నమెంట్స్ ఉంటాయి. అలాగే రకరకాలుగా వాళ్ళు కట్టుకున్న ఇళ్ళు, ఇవన్నీ కూడా ఆర్కియాలజీ సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళ మ్యూజియం ఉంది. సో ఈ మ్యూజియం జగదలపూర్లో ఉంది. ఖచ్చితంగా మనం వెళ్ళినప్పుడు ఇది చూడాలి ఒకసారి కనీసం. ఎందుకంటే ఈ మ్యూజియం చూసినప్పుడు అంటే మనం అనుకుంటాం, గిరిజనులు అనుకుంటాం, కానీ గిరి ప్రాంతంలో నివసించేటువంటి వాళ్ళు ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తులు, వాళ్ళు ఎంత గొప్ప కళాత్మకత ఉందో, ఎంత గొప్ప సంపద వాళ్ళలో ఉందో అనేది మనకి ఇవి చూస్తుంటే చాలా అర్థమవుతుంది. ఎంత మంచి డిజైన్స్ ఉంటాయంటే కొన్ని ఆర్నమెంట్స్ అయితే ఇప్పటికి కూడా, అంటే నాకు తెలిసి కొంతమంది ఆర్నమెంట్స్ని కాపీ చేసి ఇప్పుడు మోడర్న్ ఆర్నమెంట్స్ తయారు చేస్తున్నారేమో అనిపిస్తుంది. సో అక్కడ మన ఫొటోస్ తీనివ్వరు, అంటే మ్యూజియంలో అయితే ఎటువంటి ఫోటోలు తీనివ్వరు. బయట ఉన్నటువంటి హౌసెస్ వాటి మోడలే నేను ఫోటోలు తీసి కొంచెం వీడియోలు తీశాను, కానీ లోపల ఎటువంటి పరిస్థితుల్లో ఫోటోలు అయితే తీయకూడదు. అందువల్ల అవన్నీ నేను వీడియోలో చూపించలేను. కానీ చెప్పడానికి మాత్రం చాలా వరకు ఎంత ప్రయత్నించినా తక్కువే. ఎందుకంటే వాటి మీద పరిశోధన చేసిన విషయాలు కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి ఆచారాల సంపద కానివ్వండి, అంటే బస్తర్ ప్రాంతానికి మన తెలుగువారికి సంబంధించినటువంటి చాలా విషయాలు దగ్గర సంబంధాలు ఉన్నాయి. బస్తర్ ప్రాంతంలో నివసించేటువంటి ఆ కోయదొరల్ని మన ఆంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి కోయదొరలతో చాలా సంబంధాలు కలిగి ఉన్నారు. వీళ్ళకి ఇంటి పేర్లు ఉంటాయి. అంటే ఇంచుమించు చాలా కల్చర్లో చాలా పోలికలు ఉంటాయి, దగ్గర సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా మన ఇటువైపు వాళ్ళు కూడా అటువైపు వెళ్ళి సెటిల్ అయిపోయిన వాళ్ళు, ఇటు నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అట్నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మొత్తం మీద అటు కానీ ఇటు కానీ రెండు వైపులా ఎటువైపోయినా సరే మొత్తం మీద ఈ కల్చర్లో అందరం కూడా దగ్గర సంబంధాలు, తెలుగువారికి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉండేటువంటి గిరిజనులకి, మన గిరిజనులకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నట్టుగానే వారి యొక్క ఆచారాలు కానివ్వండి, అలాగే ముఖ్యంగా ఇంటి పేర్లు కానివ్వండి, ఇదంతా కూడా ఇప్పుడు ఇందాక మీకు అన్నట్టు మాకున్న టూర్ షెడ్యూల్లో భాగంగా ఇదేంటి కంజీరా నేషనల్ పార్క్, కంజీరా ఘాటీ నేషనల్ పార్క్ అనమాట. సో కంజీరా ఘాటీ నేషనల్ పార్క్ అన్నది జగదల్పూర్కి ముందుగానే ఉంటుంది. జనరల్గా మనం చింతూరు రూట్లో వెళ్తే మాత్రం కంపల్సరీగా జగదల్పూర్కి ముందుగానే ఉంటుంది కంజీరా నేషనల్ పార్క్ అనేది. ఇందులో భాగంగానే ఈ పార్క్లో మనకు జిప్సీ సవారీ ఇస్తారు. సో జిప్సీ సవారీ కనుక మనం చేస్తే పార్క్ మొత్తం 18 కిలోమీటర్ల అరౌండింగ్ అంతా జిప్సీ సవారీ చేసి అక్కడే ఉన్నటువంటి ఈ యొక్క ఘాటీ, అంటే మన బొర్రా కేవ్స్ ఎలా ఉంటాయో అరకులో, ఇక్కడ కూడా ఈ యొక్క కేవ్స్ ఉంటాయన్నమాట. ముఖ్యంగా ఈ కేవ్స్లో ఏంటంటే బాగా చాలా ఇరుగ్గా ఉంటాయి, చిన్న కేవ్స్. లోపలికి వెళ్ళి రావడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. స్టార్టింగ్లో అయితే చాలా కష్టంగా ఉంటుంది. సో ఆ కేవ్స్ కూడా మనం చూసుకొని అలాగా మనం పాడేరు మీదుగా వచ్చేస్తే చాలా నేషనల్ హైవేలో చాలా సింపుల్గా మనం చక్కగా వచ్చేయచ్చు హ్యాపీగా. సో మధ్యదారిలో ఇటువంటి వాటర్ ఫాల్స్ కూడా మనం చూసుకుంటూ ఆనందంగా మనం మన జగదల్పూర్ ట్రిప్ని కంప్లీట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.